ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఉదయం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నాడు. మీరందరూ వాక్యాన్ని వినండి. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపరచబడండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీకు అనుగ్రహించి మిమ్ములను మీ కుటుంబాలను ఇంకా ముందుకు నడిపించడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తాడు. దయచేసి గమనించాలి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి. యోహాను సువార్త నుండి 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసయ్య మనతో చెప్తా ఉన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు ప్రపంచమంతా కొన్ని సందర్భాల్లో కలవరపడతా ఉంది. లోకమంతా కొన్ని సందర్భాల్లో కలవరపడతా ఉంది. చాలా కుటుంబాలు కలవరపడతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు చాలా మంది కలవరపడతా ఉన్నారు. ఎందుకు కలవరపడతా ఉన్నారు అని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, జరగకూడని పరిస్థితులు ఎన్నో లోకంలో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేస్తే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎక్కడ చూసినా కలవరం, ఎక్కడ చూసినా భయం. ఎప్పుడు ఏ టైంలో మనిషికి ఏమి సంభవిస్తుందో అన్న సంగతి ఎవరికి తెలియట్లేదండి. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితులు మనం చెవి ద్వారా వినినప్పుడు మనకే భయం అనిపిస్తూ ఉంది. అందుకే ప్రభు వారు చెప్తా ఉన్నారు, ఇటువంటి పరిస్థితులు ఏవి మీకు కనిపించినా, ఏవి మీ చెవి ద్వారా వినినా మీరు కలవరపడవద్దు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు చాలా కుటుంబాలు కలవరపడతా ఉన్నాయి. కుటుంబాల్లో చాలా మంది తల్లిదండ్రులు నివసిస్తూ ఉన్నారు, బిడ్డలు నివసిస్తూ ఉన్నారు. మంచి కుమార్తెలను దేవుడు వారికి ఇచ్చాడు, మంచి కుమారులను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు పిల్లలు సరిగా మాట వినట్లేదని కలవరపడతా ఉన్నారు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు వారి కుమార్తె విషయంలో కలవరపడతా ఉన్నారు. ఎందుకు కలవరపడతా ఉన్నారు? దేవుని బిడ్డలారా, వారి కుమార్తెలు కాలేజీకి వెళ్ళి మరలా క్షేమంగా గృహానికి వచ్చేంత వరకు వారికి తెలియని భయం, వేదన. ఎందుకంటే పరిస్థితులు చాలా తారుమారుగా ఉంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చాలా మంది వారికి ఉన్నటువంటి కుమారులు కాలేజీకి వెళ్ళి మరలా తిరిగి గృహానికి వచ్చేంత వరకు తల్లిదండ్రులకు ఎంతో కలవరం, భయం. కారణం ఏంటి తెలుసా? వారి ప్రయాణాల్లో ఏం జరుగుతుందో, మార్గ మధ్యలో ఏం జరుగుతుందో, ఏం సంభవించబోతుందో అన్న సంగతి వాళ్ళు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే కలవరపడతా ఉన్నారు. ఇటువంటి కలవరం, ఇటువంటి భయం మనిషిలోనికి రాకుండా ఉండాలంటే దైవభక్తి అనేది మన జీవితాల్లో చాలా అవసరమై ఉన్నది. అందుకే ప్రభువారు అంటున్నారు కదా, మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు కలవరపడకుండా ఉండాలి అని అంటే మీ కుటుంబం యావత్తు కూడా ప్రభువుని నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ చూసినా చూడండి భయంకరమైనటువంటి మరణాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి భయంకరమైన యాక్సిడెంట్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి భయంకరమైనటువంటి భూకంపాలు, సునామీలు. మనుషుడి మీదకి మనుషుడు లేస్తా ఉన్నాడు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తా ఉంది. ఎక్కడ సమాధానం కనబడట్లేదు, ఐక్యత కనబడట్లేదు, ప్రేమ కనబడట్లేదు. మనుషుల్లో ద్వేషాలు, పగలు చెలరేగిపోతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తే లోకంలో ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటా ఉన్నాయి. ఈ రోజున మనం చూస్తే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా కనబడతా ఉన్నాయి. ఎక్కడ నెమ్మది అనేది కనబడట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీవైనా, నేనైనా, మనమైనా నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా జీవించడం, ప్రార్థనాపూర్వకంగా బ్రతకటం, రక్షణ పొందటం. ఈ విధమైన పరిస్థితులు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు మన సమాజంలో ఏర్పడినప్పటికీ కలవరం అనేది మన జీవితంలో రాదు. ప్రభువారు అంటున్నారు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈరోజు మనం అందరం ధైర్యముగా ఉండినట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఎంతవరకు నీ వాక్యం ద్వారా మా బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. నిన్న వాక్యం
వారి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది బిడ్డలు కలవరపడతా ఉన్నారు నాయన. వారి కలవరము నుండి, వేదన నుండి, దుఃఖము నుండి, భయము నుండి విడుదల చేసి ప్రతి ఒక్కరికి స్వస్థత, ఆరోగ్యమును, శక్తినిమ్మని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.